గుడి దగ్గరలో ఒక నాయకుడు విగ్రహం పెట్టారట. ఆ విగ్రహాన్ని పర్మిషన్ లేదని తీసేస్తే అయితే గుడి కూడా తీసేయమన్నారట. గుడి కూడా తీసేశారట. తెనాల్లో చోటు చేసుకుందంట. ఇంతకు అసలు ఎవరా నాయకుడు అనేది రాయలేదు, ఏ గుడి కూడా రాయలేదు. అంటీ ముట్టనట్టు రాసుకొచ్చింది సాక్షి. ఈనాడు జ్యోతి టచ్ చేసినటువంటి విధంగా కనిపించట్లేదు. తాజాగా చంద్రబాబు కాలనీలో తెనాల్లో ఓ విగ్రహం తొలగింపు చేసిన ప్రయత్నాలు తీవ్ర ఉద్రిక్తత దారితీసినాయి. ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగిస్తే అదే స్థలంలో ఉన్న ఆలయాన్ని తొలగించాలని కొంత డిమాండ్ చేశారు. చేసేది లేక అధికారులు, పోలీసులు విగ్రహాన్ని, ఆలయాన్ని తొలగించారు. కాలనీలో 8వ లైన్లో శనివారం రాత్రి స్థానికులు కొందరు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు ఆ విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. అయితే స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 3 టౌన్ సీఐ రమేష్ బాబు, ఎస్ఐ ప్రకాష్ రావు సిబ్బందితో సహా అక్కడికి చేరుకున్నారు. విగ్రహాన్ని తొలగింపు చేసే ప్రయత్నం చేయడంతో స్థానికులు పోలీసులు వాగ్వాదానికి దిగారు. దీంతో తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో సీఐ రమేష్ బాబు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. తమకు ఎదురు తిరుగుతున్న కొందరు అదుపులో తీసుకుని స్టేషన్కి తరలించారు. చివరికి ఉద్రిక్తతల మధ్య విగ్రహాలను తొలగించి దిమ్మెను ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు మరింత ఆగ్రహవేశాలకు లోనయ్యారు. పక్కనే ఉన్న ఆలయాన్ని తొలగించకుండా తాము ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని ఎలా తొలగిస్తారంటూ ఆందోళన చేశారు. దీంతో పోలీసుల సమక్షంలోనే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆలయాన్ని కూడా తొలగించారు. దీంతో మరో వర్గం వారు ఆందోళనకు దిగారు. ఇలా ఇరుపక్షాల వాళ్ళు పోటాపోటీగా ఆందోళన చేశారు. దీంతో పోలీసులు, స్థానికుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు తోపులాటలో పలువురు గాయపడి సొమ్మశీలు పడిపోయారు. తోపులాట ఘర్షణలో 3 టౌన్ సీఐ రమేష్ బాబు మెడ మీద స్థానికులు చేతి గోళతో రక్కిన గాయాలయ్యాయి. విగ్రహాన్ని, ఆలయాన్ని తొలగించాక మున్సిపల్ అధికారులు, పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారట. మరి ఇదేంటో సగం అర్థం పర్థం లేకుండా రాసుకొచ్చారు. అసలు విషయం ఏంటో తెనాలికి సంబంధించిన మిత్రులు ఎవరన్నా చెప్పాలా?